హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉదయాన్నే టిఫిన్ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఏం చేద్దామా అని ఆలోచనలో ఉన్నప్పుడు గోధుమ పిండితో ఇలా హెల్తీగా దోశ ప్రిపేర్ చేసుకొని తినండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇవి చేయడానికి టైం కూడా ఎక్కువ పట్టదండి, ఇన్స్టంట్గా చేసేసుకోవచ్చు. దీనికోసం నేను 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నానండి. మనం చపాతీ చేసుకుంటాం కదా, అదే పిండి అనమాట. ఇందులోనే 1/2 కప్పు వరకు బియ్యపిండిని వేసుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల రుచి బాగుంటుంది. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అలాగే కాస్తంత జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకు రెమ్మలు వేసుకోండి. వీటితో పాటు క్యారెట్ని ఇలా తురిమి తీసుకోండి. మీరు కావాలనుకుంటే ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ వాటర్ని వేసుకోకండి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ విస్కర్తో కలుపుకున్నారంటే పిండి బాగా కలిసిపోతుంది. పిండి అనేది ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. స్మూత్ బ్యాటర్ లాగా రావాలి. మనకి దోశ పిండి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు 1.5 గ్లాస్ వరకు వాటర్ పట్టాయండి. మీరు చూసుకొని వేసుకోండి. వాటర్ ఎక్కువైతే పిండి అనేది లూజ్ అయిపోయి దోశ మనకి సరిగా రాదు. సో వాటర్ని చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలి. మనకి నార్మల్ దోశ పిండి ఎలా ఉంటుందో దానికంటే కాస్తంత చిక్కగా ఉండాలి. ఇప్పుడు దీన్ని 10 నిమిషాల పాటు మూత పెట్టి సెట్ అవ్వనివ్వాలి. 10 నిమిషాల తర్వాత దోశ వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముందుగా ఆయిల్ స్ప్రెడ్ చేయండి. తర్వాత పైనుంచి వాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నారంటే మనకి దోశ అనేది చక్కగా వస్తుందండి. చూడండి, ఇప్పుడు దోశని వేసుకుందాము. ఇలా దోశ వేసుకొని గరిటెతో స్ప్రెడ్ చేసుకోండి. మళ్ళీ పైనుంచి కాస్తంత ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మంచిగా కాలనివ్వాలి. ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపు తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన దోశ రెడీ. చూడండి, మీకు రెండోది కూడా వేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని దోశలు ప్రిపేర్ చేసుకొని తినేసేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. వీటిని నేను మ్యాంగో పికిల్తో సర్వ్ చేశానండి. మ్యాంగో పికిల్తో ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు కావాలనుకుంటే పల్లి చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, మీకు ఇష్టమైన ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. దేంతో తిన్నా కూడా సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.